హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 1 ఇన్ పాండిచ్చేరి. ఈరోజు మీరు ఈ వ్లాగ్ని కంప్లీట్గా చూసేసి ఎంజాయ్ చేయండి. పాండిచ్చేరి అఫీషియల్లీ కాల్డ్ పుదుచ్చేరి. ఈరోజు మేము ఈవినింగ్ అయితే పాండిచ్చేరికి రీచ్ అయ్యాము. అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా ఫ్రెష్ అప్ అయ్యి మాకు దగ్గరలో అరౌండ్ 1 kilometer దగ్గరలో ఉన్న ఫస్ట్ రాక్ బీచ్కి అయితే వచ్చేసాము. రాక్ బీచ్నే ప్రొమెనేడ్ బీచ్ అని కూడా అంటారనమాట. ఈ రాక్ బీచ్ బ్యూటిఫుల్ ఫర్ మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చాలా ఫ్రెండ్లీ ఈ వాకింగ్ పాత్ అయితే ఉంటుంది. ఈ చాలా చాలా బ్యూటిఫుల్గా సీ బ్రీజింగ్తో ఒక సైడ్ సీ, మరొక సైడ్ ఫ్రెంచ్ స్టైల్ కెఫేస్తో ఎంత అందంగా ఉందంటే చాలా బాగుండింది అనమాట. ఫస్ట్ డేనే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ రాక్ బీచ్లో. సూపర్గా ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఏంటంటే మీరు ఈ రాక్ బీచ్కి వచ్చారంటే చాలా ప్లేసెస్ ఒకేసారి కవర్ చేయొచ్చు. మేము ఈవినింగ్ వెళ్ళినప్పుడు మాకున్న టైంలో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అంటే, మీరు రాక్ బీచ్ని వాక్ చేస్తూ వచ్చారంటే అరౌండ్ 1 or 2 kilometers వరకు మీరు వాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆ వాక్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మహాత్మా గాంధీ స్టాచ్యూని విజిట్ చేయొచ్చు. తర్వాత అక్కడ లైట్ హౌస్ ఉంది, ఓల్డ్ లైట్ హౌస్ ఉంది. అది కూడా విజిట్ చేసి ఆ ప్లేస్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్యామిలీతో, నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఓషన్, ఫ్రంట్ వచ్చేసి కెఫే. ఇక్కడ వచ్చేసి మేము ఫ్యామిలీ పిక్ అయితే తీసుకుంటున్నాము. చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు. నాకు కరెక్ట్ టైంలో వెళ్ళామన్నమాట. 5కి అలా సన్సెట్కి వెళ్ళాము. చాలా బాగుండింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రాక్ బీచ్ సన్రైజ్ ఆర్ సన్సెట్ టైమింగ్స్లో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీకు ఆ టైంలో వాక్ చేసుకుంటూ అలా నడుస్తూ ఉంటే. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ ఫేమస్ ఫ్రెంచ్ స్టైల్ కెఫే ఒకటి ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి బేకర్స్ స్ట్రీట్. ఇది ఫేమస్ అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మేము బటర్ క్రొసాంట్ ఒకటి తీసుకున్నాము. ఇంకా కాఫీ, నేనైతే మోకా కాఫీ తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. దాని పక్కనే ఇంకొకటి ఫేమస్ కెఫే ఉంది. అది వచ్చేసి ఈ లే కోరమాండల్ అన్నమాట దాని పేరు. ఇక్కడ అయితే హాట్ సెల్లింగ్ అనమాట ఈ ఐటమ్స్ అయితే, ఈ ఫుడ్ ఐటమ్స్. మేము వచ్చినప్పుడు ఇవన్నీ ఖాళీగా ఉండిండా డిస్ప్లేలో. మేము వచ్చిన తర్వాత అవన్నీ ఫిల్ చేశారనమాట. హాట్గా తినేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది, టేస్టీగా. బటర్ అంటే ఎక్కువ స్వీట్ అదంతా ఏమి ఉండదు కదా. నాకు ఆ కాఫీలో తినడం చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ లే కోరమాండల్లో చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకొని వస్తున్నారు. అది కూడా చాలా బాగుండింది. ఇంకా మేము ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇలా వాక్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపించింది. దీన్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అక్కడ జిఎస్టీ భవన్ అని గవర్నమెంట్ రిలేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ స్టాచ్యూ. మార్నింగ్ అయినా విజిట్ చేయొచ్చు. నైట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. దానికి ఆపోజిటే ఇంకొక విజిటింగ్ ప్లేస్ ఉంది. అది షాపింగ్ ప్లేస్. ఇది గాంధీ శిల్ప్ బజార్ అని చెప్పేసి. ఇందులో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పర్సన్స్ వచ్చి వాళ్ళ షాప్స్ని ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూసారు కదా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్, సిల్క్ శారీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని, అలా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఇలా హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, గుజరాత్ అని, ఇంకా అది పుదుచ్చేరి స్టోర్ అనమాట. ఇంకా వచ్చేసి వెస్ట్ బెంగాల్ బ్యాగ్స్, అన్ని వెస్ట్ బెంగాల్ బ్యాగ్స్. కొంతమంది బ్యూటిఫుల్గా ఆర్ట్ రిలేటెడ్వి కూడా అమ్ముతున్నారు.
బాగా అనిపించిందనమాట. అన్నీ ఒకసారి అలా విజిట్ చేసి చూసుకొని వచ్చాము. ఇలా మీరు రాక్ బీచ్‌కి ఒక్కసారి వచ్చారంటే అక్కడే మీరు మహాత్మా గాంధీ స్టాచ్యూ కవర్ చేయొచ్చు, ఓల్డ్ లైట్ హౌస్ కవర్ చేయొచ్చు. ఆ సరౌండింగ్స్‌లోనే మీరు భారతి పార్క్ కూడా కవర్ చేయొచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొన్నే కవర్ చేసాము. నెక్స్ట్ డే రిమైనింగ్ కవర్ చేసామన్నమాట. ఇంకా అక్కడే ఏముంది అంటే పుదుచ్చేరి మ్యూజియం ఉంది, సెల్ఫీ మ్యూజియం ఉంది. ఇంకా వైట్ టౌన్ కూడా ఆ రాక్ బీచ్ దగ్గరే ఉంది. ఇంకా సో కొన్ని బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ పాపులర్ అయిన కెఫేస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి జూకా అని ఒక పాపులర్ కెఫే ఒకటుంది. అది నాకు నచ్చింది. నేను చూపించిన బేకర్ స్ట్రీటు, లే కోరమాండల్ ఇవి కూడా ఫ్రెంచ్ స్టైల్ డిషెస్ మీరు ట్రై చేయాలి అంటే అక్కడికెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట. మేము వచ్చేసి ఇంకా నైట్ అరౌండ్ 7 ఆర్ 8కి మేము కంప్లీట్ చేసుకొని బయలుదేరామన్నమాట. అక్కడి నుంచి రాక్ బీచ్ నుంచి 5కి అలా ఎంటర్ అయ్యి 7 to 8 2-3 అవర్స్ ఎంజాయ్ చేసేసి ఫుల్ వాకింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఆటో తీసుకొని మా రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్ అయితే చాలా దగ్గరే ఉందన్నమాట. జస్ట్ 5-10 మినిట్స్లో మేము వెళ్ళిపోవచ్చు. అది ఆ రోజు సండే కదా, అక్కడ సండే బజార్ అని ఒకటి జరుగుతుందంట. అక్కడ షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఇలా అయితే మేము డే 1ని కంప్లీట్ చేసామన్నమాట పుదుచ్చేరిలో. వీ రియల్లీ ఎంజాయ్డ్. ఇంకా అప్కమింగ్ వీడియోస్కి అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. సైనింగ్ ఆఫ్ సిరి ధర్మ. లవ్ యూ.